అందుకని దేవుడు అంటున్నాడు, ఎవడైనను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే, నీ హృదయాన్ని పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. నా మాట వినాల. దేవుడు పాడు చేశాడా? ప్రపంచంలో ఎవడు బాగు చేయలేడు. దేవుడు బాగు చేశాడా? ప్రపంచంలో ఎవడు పాడు చేయలేడు. దేవుడిని నిలబెట్టాడా? ఎవడో పడగొట్టలేడు. దేవుడు పడగొట్టాడా? ఎవరో నిలబెట్టలేరు. అంచేత ఈ రెండో కుమారుడట దూరదేశం వెళ్ళి తన ఆస్తిని అంతా ఏం చేసుకున్నాడట? పాడు చేసుకున్నాడు. నువ్వు కూడా పాడు చేసుకుంటున్నావా? పచ్చని జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? మంచి సంసారాన్ని పాడు చేసుకుంటున్నావా? అంటే నీకు బుద్ధి లేదని అర్థమైందా? అప్పుడప్పుడు పెద్దోళ్ళు తిడతారు కదా, నీకేం పోయే కాలం అందులో వచ్చావే, చక్కనాల కొంప ఉంది, చక్కనాల అత్తగారు ఉంది, చక్కనాల మాంగారు ఉన్నాడు, చక్కనాల భర్త ఉన్నాడు, ఎంత మంచి సంసారం, ఎంత మంచి కాపురం, నీకేం పోయే కాలం వచ్చిందని ఎలా చేసావు, నీకు ఏ రావు కాలం వచ్చిందని ఎలా చేసావు, నువ్వు అన్నం తింటున్నావా, నువ్వు గడ్డి తింటున్నావా, నీకు బుద్ధి ఉందా, నీకు జ్ఞానం ఉందా? ఎన్నిసార్లు పెద్దోళ్ళు మనల్ని ఇలా తిట్టలేదండి? ఎన్నిసార్లు పెద్దోళ్ళు ఎలా మన గురించి మాట్లాడలేదండి? అంచేత తప్పిపోయిన కుమారుడు చెప్పండి ఆస్తిని అంతా ఏం చేసుకున్నాడట? పాడు చేసుకున్నాడు. ఇది రెండోది. మూడోది రండి, ఆస్తిని ఇంకా ఎలా పాడు చేసుకున్నాడో మనం విందాం రండి. లూకాసు సువార్త 15వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుదాం. లూకాసు సువార్తలో 15వ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం తేటగా చదవబోతున్నాం. 15వ అధ్యాయం 30వ వాక్యాన్ని మనం చదువుదాం. చూడండి. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పాను. అయితే ఈ నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన. రెండవది, తన ఆస్తిని ఎలా పాడు చేసుకున్నాడటమా? ఒకటే దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి పాడు చేసుకున్నాడు. ఏ వ్యాపారం చేశాడని ఉంది? అమ్మ చెప్పండి, నాకు ఆన్సర్ చెప్పండి. ఏ వ్యాపారం చేశాడని ఉంది? దుర్వ్యాపారం చేశాడంట. చెప్పండి అమ్మా, కొన్ని వ్యాపారాలు చెప్పండి. కొన్ని వ్యాపారాలు చెప్పమ్మా. నువ్వు భలే నన్ను అడిగినా అమ్మాయి అశ్విని, కొన్ని వ్యాపారాలు చెప్పమ్మా. కొన్ని వ్యాపారాలు చెప్పండి. అసలు వ్యాపారం తెలుసా? కొన్ని వ్యాపారాలు చెప్పు. నాకు డబ్బులు ఇస్తే చేస్తే చెప్తాను, డబ్బులు ఇవ్వకుండా ఎలా చెప్తారు? కొన్ని వ్యాపారాలు చెప్పండి. బట్టల వ్యాపారం, చింతపండు వ్యాపారమా? చింతపండు వ్యాపారం, నూనె వ్యాపారం చెప్పు, నూనె వ్యాపారం, ఇంకేంటి చెప్పండి కదా. ఇలా చాలా వ్యాపారాలు ఉన్నాయి. కానీ బైబిల్లో దుర్వ్యాపారం, మీరు ఏదైనా వ్యాపారం చేయండి తప్పులేదు, కానీ దుర్వ్యాపారం చేయకండి, పాడు చేసే వ్యాపారం చేయకండి, పతనం అయిపోయే వ్యాపారం చేయకండి. అర్థమైందా? మీరు ఇక్కడ ఏమంటున్నాడు? దుర్వ్యాపారం అన్నాడు. అది దూరదేశం వెళ్ళి వ్యాపారం చేశాడు అంటలేదు, కానీ ఏ వ్యాపారం చేశాడట? దుర్వ్యాపారం చేశాడు. ఏదా దుర్వ్యాపారం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుదాం. మరియు మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారమో. అంటే ఇప్పుడు వీడు తప్పిపోయినోడు రెండో కుమారుడు డబ్బున అనాలండి. అమ్మా ఏ పాట అది చెప్పమ్మా? సారా పాటకి వెళ్తాను ప్రార్థన చేయండి అన్నాడు. ఒరే బాబు, బైబిల్లో అది దుర్వ్యాపారం అని ఉంది, అది పాడే వ్యాపారం అని ఉంది, అది పనికిమాలిన వ్యాపారం అని ఉంది. ఆ వ్యాపారం నువ్వు చెయ్యిపోకరా బాబు అంటే, లేదులంటే ఈ ఒక్కసారికి ప్రార్థన చేయండి మళ్ళీసారి మానేస్తాను అన్నాడు. అలాంటి ప్రార్థన నేను చేయలేను. ప్రార్థన చేస్తారా చేయరా అన్నాడు. నేను చేయను అన్నని చెప్పాను. అక్కడికి పోయి వెళ్ళాడు, ప్రార్థన చేయించుకున్నాడు, వెళ్ళాడు, సారా వ్యాపారం స్టార్ట్ చేశాడు. మళ్ళా వచ్చాడు. సరే ప్రార్థన, సారా పాటకి ప్రార్థన చేయలేదు కదా, సారా షాప్ పెట్టాను, బ్రాందీ షాప్ పెట్టాను, ప్రార్థన చేదురి అని అన్నాడు. ఇది ఎక్కడ న్యాయం అండి? బ్రాందీ షాపు పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడా? బ్రాందీ షాపు పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడా? ఏమండే దాన్ని ఏమంటారు? నీరు వ్యాపారం, అదే నీళ్ళ వ్యాపారం, అదేంటది? అదండి, మంచిలు తెచ్చుకుంటున్నావు కదేంటండి? వాటర్ ఫాల్సా? వాటర్ టిన్నా?
కాదండి, ఉంది కదా, దాని పేరేం పేరు అబ్బాయి? మినరల్ వాటర్. పోనీ అది అలాంటి వ్యాపారం చేసుకున్నా బాగుంటుంది. సెంటర్లో బట్టల వ్యాపారం చేసినా బాగానే ఉంటుంది, కూరగాయల వ్యాపారం చేసుకున్నా బాగానే ఉంటుంది. అంతేగాని బ్రాందీ షాప్ పెట్టాను ప్రార్థన చేస్తాగండి అంటాడేంటి? ఇది ఎక్కడ కర్మ అండి? ఇది ఎక్కడ బాధ అండి? వెళ్తేనేమో ఒక బాధ, వెళ్ళకపోతేనేమో ఒక బాధ. వెళ్ళాను అనుకోండి, ఓహో మీ పాటర్ గారు సారా వ్యాపారం కూడా ప్రార్థన చేస్తాడా అంటాడు ఆవిడొకడు. వెళ్ళకపోతే ఇటు ప్రార్థన రాడేమో. నేను చెప్పాను, నేను రానయ్యాలట వాటికి. మీరు రారా? మన సారా పాటకి వెళ్ళినప్పుడు రానన్నారు, వీడు బ్రాందీ షాప్ పెడితే రానన్నారు. అసలు ఏంటంటే మీ గొడవ? ఇది వాక్య విరుద్ధమయ్యా, నేను చేయలేను. సరే వెళ్ళాడు, మొత్తానికి ఏదో పడ్డాడు. వస్తున్నారు తాగుతున్నారు, వస్తున్నారు తాగుతున్నారు వెళ్తున్నారు, వస్తున్నారు తాగుతున్నారు వెళ్తున్నారు, వస్తున్నారు తాగుతున్నారు వెళ్తున్నారు. జరిగింది ఏంటి అబ్బాయి అంటే, ఆడు కోళ్ళను అట్టుకుపోయాడు, ఆవిడట్టుకుపోయాడు. కోడలు పట్టుకుపోయాడు, ఆవిడట్టుకుపోయాడు. మళ్ళీ వచ్చాడు, అయ్యారండి ఇలా జరిగిందంటే, బాగా జరిగింది కదా, ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకో, ఇప్పుడైనా జ్ఞానం తెచ్చుకో, ఇప్పుడైనా బుర్ర వెలిగించుకో, ఇప్పుడైనా దుర్వ్యాపారం మాని. ఎవడంటున్నారు సార్ దేవుని మాటలు? ఎవడికి కావాలా? ఎవరికి అవసరం? ఇందులో ఉంది, మద్యముతో మత్తులై ఉండకూడదు. దానిలో ఏముంది? దుర్వ్యాపారం ఉంది.